దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? ప్రియులారా, ఈరోజు మరి ఒక వీడియోతో మేము ముందుకు వచ్చాను. యూట్యూబ్లోను స్టేటస్లోను వీక్షిస్తున్నట్టు మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ సూచనలు మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. అందులో అనుకోనని గడియలో యేసుక్రీస్తు ప్రభువు రావడం అనేటువంటి విషయాలు మనం ధ్యానించుకుంటూ వస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు నేను ఒక విషయాన్ని చెప్తా ఉంటున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 43, 44 వచనాల్లో మనం చూసినట్లయితే, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండి ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. చూసారా ప్రియులరా? అంతేకాకుండా మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును అని తెలియజేస్తా ఉంటున్నాడు. కనుక ప్రియులరా, చూడండి, దొంగ వచ్చినట్లుగా ఆ దినము ఉంటుందని ప్రియులరా వాక్యంలో మనం చూస్తున్నాం. దొంగ ఎప్పుడు వచ్చినా మనకి చెప్పి వస్తాడా? హలో, నేను వస్తున్నాను, మీరు ఉండండి, నేను దొంగతనానికి వస్తాను మీ ఇంటికి అంటే మనము ఏం చేస్తామండి? అంతేకాదు, నేను మీ ఇంటికి దొంగతనం చేయడానికి వస్తానండి ఒక వీడియో కాల్ చూపించాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? అంతేకాదు, మరి అనేక సూచనలతో నేను మీ ఇంటికి వచ్చి మీ ఇంటికి దొంగతనం చేయడానికి వస్తున్నానని అంటే మనం ఎంత అలర్ట్గా ఉంటాం ప్రియులరా? అలాగే ప్రభు యొక్క రాకడ సమయంలో దేవుడు దొంగ దొంగ కాదండి, యేసుక్రీస్తు ప్రభు అలా వస్తున్నాడు అట. అయితే దొంగ వచ్చినప్పుడు ఎలాగైతే అలర్ట్గా ఉంటూ మన సొత్తును, మనకున్న ఆస్తిని మనం ఎలాగ కాపాడుకుంటామో అలాగా యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనం మెలకువగా ఉండి మన జీవితాన్ని కాపాడుకోవాలి. ప్రియులరా, మనం చూసినప్పుడు ఇల్లు అనగా ఏంటి? ఆత్మీయ జీవితము. ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవడానికి ప్రియులరా మనము ఎల్లప్పుడూ కూడా అలర్ట్గా, మెలకువగా దేవుని యొక్క ధ్యానములో దేవుని వాక్యాన్ని తలంచుకుంటూ ప్రియులరా ఈ లోకం వైపు చూడకూడదు. లోకం యొక్క తలపులు కాకుండా దివారాత్రములు అనగా ఎప్పుడు దేవుని యొక్క ధ్యానముతో, దేవుని యొక్క తలంపులతో, దేవుని ఉద్దేశాలతో ఉన్నప్పుడు ఆ దొంగ వచ్చినప్పుడు కన్నం వేయటానికి ఎలాగైతే వీలు పడదో అలాగే మన ఆత్మ జీవితంలో మనము విడిచిపెట్టబడడానికి, నరకంలోకి వెళ్ళడానికి ప్రియులను చూడండి, మనము ఈ యొక్క లోకంలో దేవుడు వచ్చినప్పుడు ఎత్తబడేటటువంటి రీతిలో ఉండేటటువంటి అనుభవం మనం పొందుకోగలుగుతాం. అయితే ఎప్పుడైతే మనము ఆత్మ జీవితంలో మెలకువ ఉండదో అప్పుడు ప్రియులరా మనం విడబడతామనే సత్యాన్ని ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నాను. అంతేకాదు, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక.